చిన్న గ్రామంలో అభిషయ్ అనే బంగారు మనసున్న బాలుడు ఉండేవాడు. అతను తన అమ్మ రోజా, నాన్న శ్రీకాంత్, అక్క చరిష్మా కలిసి ఎంతో ఆనందంగా జీవించేవాడు. అభిషయ్ చిన్న వయస్సులోనే చాలా మంచివాడు. అతను తల్లిదండ్రులను గౌరవించేవాడు, అక్క మాట వినేవాడు, పాఠశాలలో తన స్నేహితులకు సహాయం చేసేవాడు. ఎవరికైనా ఇబ్బంది వచ్చినా ముందుగా సహాయం చేయడానికి సిద్ధంగా ఉండేవాడు. ఒకరోజు పాఠశాలలో ఒక చిన్న విద్యార్థి పెన్సిల్ విరిగిపోయింది. అభిషయ్ వెంటనే తన పెన్సిల్ ఇచ్చి, "నువ్వు చదువుకోవాలి, మనమందరం కలిసి నేర్చుకోవాలి" అని అన్నాడు. దీన్ని చూసి టీచర్ చాలా సంతోషించి, "చూడండి పిల్లలు, అభిషయ్ లాంటి మనసు కలవాడిగా మీరు కూడా మారాలి. దేవుడు కూడా ఇలాంటి మంచి పిల్లల్ని ఆశీర్వదిస్తాడు కాబట్టి అభిషయ్ ఏ పని చేసినా అదృష్టం అతని వెంటుండేది. ఎక్కడికైనా వెళ్ళినా అందరూ అతన్ని పొగిడేవారు. ఎంత మంచి పిల్లవాడివి నువ్వు అని." నీతి: పెద్దలను గౌరవించడం, స్నేహితులకు సహాయం చేయడం, మంచి పనులు చేయడం వలన ఎల్లప్పుడూ అదృష్టం మన వెంట నడుస్తుంది.